రామ్మూర్తి గారు పోలపల్లి మీతో స్టార్ట్ చేద్దామండి. నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావు గారు సర్పంచుల బిల్లు మీరు ఎందుకు చెల్లించట్లేదు అని ఫస్ట్ నిలదీస్తూ ఉన్నారు. 2014 నుంచి సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉంచింది ఎవరండి? అంటే సర్పంచుల ఆత్మహత్యకు కూడా కారణం బీఆర్ఎస్ అని ఇప్పుడు సీతక్క కూడా ఆరోపించారు. లేదండి, సీతక్క అన్ని అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే ఒక స్టెప్ బై స్టెప్ మేము అభివృద్ధి చేసుకుంటూ పోయినాం. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్లకు ఎంత ఇచ్చినాం కూడా క్లియర్గా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదైతే ఎన్నికలు జరపడంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సర్పంచ్ల బిల్లులు ఇచ్చడం విషయంలో కానీ ఎంత చిన్న చూపుగా ఉన్నారంటే, వాళ్ళు ఇప్పుడు ఏదైతే అయిపోయిందంటే అయిపోయింది. గత ప్రభుత్వం చేసింది మేము కూడా భరించినాం కదా. దాదాపు 60 ఏళ్ళ ఈ పోరాటంలో మరి గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని కూడా భరించుకుంటూ ఏదైతే అప్పులలో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి ఇప్పుడు సర్ప్లస్లో పెట్టాము. ఎందుకంటే ఈ అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఈ విధంగా వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం వరంగల్ సభనే చూద్దాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, నెలకు ఏదైతే 18,500 కోట్లు ఆదాయం వస్తుందని చెప్పిండు. మరి 18,500 కోట్లు వచ్చినప్పుడు నువ్వన్న జీతాలే ఏదైతే జీతాలు అదేవిధంగా కడుతున్న వడ్డీ తీసేస్తే ఎంత అన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే అది కూడా చూపిస్తా ఎంత ఏ విధంగా కట్టిండి ఏం కట్టిండి అన్నది. ఏదైతే కడుతున్న అప్పుల విషయంలో కూడా అబద్ధాలు చెప్పిండు. మొత్తం ఇది ఏదైతే హ్యాండ్ బుక్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇందులో ఎంత కట్టిందంటే 22,408 కట్టిండండి ఇప్పటి వరకు. మరో నెలకు 6,500 6,500 ఆ పెద్ద అబద్ధం చెప్తాడు. అదేవిధంగా ఇవి తీసేద్దాం, ఇచ్చే జీతాలు కూడా తీసేద్దాం. 12 నెలలు 78,000 కోట్లు అయితే అవి 2 తీసేస్తే ఇప్పుడు సర్ప్లస్ ప్రభుత్వం దగ్గర ఉండవలసిన ఖజానాలో డబ్బు కోటి ఏదైతే 1,21,592 కోట్లు ఉండాలండి. అంటే దాదాపు ఒక కోటి ఆదాయం ఉండాలి. ఎవరు చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు? 1,00,00,000 కోట్ల అప్ అంటే ఇది 1,00,000 కోట్ల ఆదాయం అంటే మామూలు విషయం కాదు కదా. 1,00,000 కోట్ల ఆదాయం ఇది. అదేవిధంగా విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. విద్యార్థులు చనిపోతూ ఉంటే కనీసం వాళ్ళకు ఏం చేస్తున్నారని ఏదైతే అసెంబ్లీలో అడిగితే కూడా దానికి కూడా సమాధానం ఇవ్వని పరిస్థితి. లగచర్య విషయంలో కూడా లగచర్యలో ఏం జరుగుతుందంటే దానికి కూడా సమాధానం ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఒక మార్పు వచ్చిన తర్వాత ఏ మార్పు దిశగా పోతుంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ మార్పు లేదండి. ఏదైతే వాళ్ళు ఆదాయం తీసుకొని మంచిగా పంచుకుంటారు తప్ప ప్రజా సమస్యల మీద ఎవరి కూడా సోయలేదండి. అలాంటి పరిస్థితి నడుస్తున్నది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు లగచర్ల ఇష్యూ కానీ లేకపోతే కాళేశ్వరం కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇలాంటి విషయాలన్నీ అంటే ఇవన్నిటికీ మీరు భయపడే ఇప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అంటే ఇవన్నిటికీ భయపడే అంటే కాంగ్రెస్ సర్కార్ మిమ్మల్ని ఇరుకుని పెట్టుద్ది అని. సర్పంచ్ల పక్షాన్ని నిలబడితే కరెక్ట్ కాదు. ఇప్పుడు సర్పంచ్ల పక్షాన్ని నిలబడ్డారు, బిల్స్ ఇవ్వమన్నారు, బిల్స్ ఇస్తామని చెప్పాలి. ఒక మంత్రి ఏమో ఎక్కడి బిల్స్ అంటాడు. ఇప్పుడు నేను కూడా చూసాను, శ్రీధర్ బాబు అసలు బిల్స్ ఎక్కడి, మీరు మొత్తం బిల్స్ కట్టుకుంటూ వస్తే మరి బిల్స్ ఉండవు కదా అని ఒక అంటాడు. ఒక మంత్రి ఈమెమంటది ఏదైతే సీతకి ఏమంటది, ఖచ్చితంగా బిల్స్ ఉన్నాయి, వాటి పెండింగ్ ఉన్నాయి, మేము స్టెప్ బై స్టెప్ క్లియర్ చేస్తామంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పొందడం లేదు. ఒకరు ఉన్నాయంటారు, ఒకరు లేవంటారు. ఇలా కాదు కదా అండి. ఏదో సర్పంచ్ల విషయంలో మీరు ఏదైతే ఇప్పుడు వచ్చిన 12 నెలల్లో మీరు ఏం చేశారు? ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు? మీరు 6 నెలల్లో స్థానిక ఎన్నికలు చేస్తాము, అదేవిధంగా రిజర్వేషన్ ఏదైతే మేమెంత మాకెంత 42% బీసీలకు అప్లై చేస్తామన్నారు. ఆ విషయం కూడా ఇప్పుడు 12 నెలలు అవుతుంది కదా. మరి ఎలక్షన్లు ఎందుకు పెడితే ఏ భయం అవుతుంది? ఎవరికి భయపడుతున్నారు? జనాలకు భయపడుతున్నారు. వీళ్ళ పరిస్థితి బాగలేదు గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఓడిపోతామన్న భయంతో వెనకకు లాక్కుంటూ వచ్చి ఏదైతే టైంపాస్ రాజకీయాలు చేసి డైవర్షన్ చేసి ఏదైతే గత ప్రభుత్వం అయిపోయింది. మీ ప్రభుత్వం మీ చేతిలో పెట్టిల్లు. మీ చేతిలో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అన్నది కావాలి కదా. మీరు ఏం చేయరు. మీరు ఏదైతే మార్పు అని వచ్చిందో 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ ఫ్రీ బస్తోని ఆర్టీసీ నష్టాలకు పోతుంది, దానికి 3,000 కోట్లు కట్టాలి. ఇప్పుడు అదే విధంగా ఏదైతే కరెంట్ ఉంది, పవర్ డిస్కామ్లో 18,000 కోట్లు కట్టాలి, అది పెండింగే ఉంది. ఈ గ్యాస్ ఎవరికి వస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితి ఈ 11 నెలలు అన్ని వాళ్లే పెండింగ్ పెట్టేశారా అండి? అంటే 11 నెలల్లో కాంగ్రెస్ సర్కారే అన్ని పెండింగ్ పెట్టేసిందా? నేను ఏమంటున్నా అంటే వచ్చినప్పటి నుంచి చూద్దాం ఏం చేశారండి. ఇప్పుడు వీళ్ళ గ్యారంటీలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు 420 హామీలు ఇచ్చిల్లో ఇందులో ఒక్కటన్నా ఫ్రీ బస్తోని ఆర్టీసీ నష్టాలకు పోతుంది, లేదు ఆ నష్టాలకు పోవట్లేదు, మేము కడుతున్నామని చూపెట్టండి. అదేవిధంగా పవర్ డిస్కామ్లకు నేను అన్న అమౌంట్ బాకీ లేవని చూపెట్టండి. ఎందుకంటే ఏదైనా ఒక పథకం ఎంచుకుంటే ఆ పథకంతో ప్రజలు డెవలప్ కావాలి, అదేవిధంగా ఆర్థికంగా పుష్టికి కావాలి. వీళ్ళ పథకాలు ఏంటండి? ఆర్టీసీ నష్టాలను పెడతారు, పవర్ డిస్కామ్లను ఏదైతే నష్టాలను పెడతారు. ఏదైనా పథకం ఉంటే ఇప్పుడు దళిత బంధు ఇచ్చాం, మేము 10 ఇచ్చాం, మేము 12 ఇస్తా అన్నారు. మేము 10 ఇస్తే ఏదైతే ఒక దళితుడు ఎదుగుదలకు ఆయన ఆర్థికంగా ఏదైతే ఆయన కుటుంబానికి దోహదపడ్డాడు, మరి వీళ్ళు 12 అన్నారు. ఎడబోయింది. అదేవిధంగా రైతుల విషయంలో ఇప్పుడు రుణమాఫీ విషయం అంత బోఫర్స్. అమెరికాకు పోయి ఒకటి చెప్తారు, అసెంబ్లీలో ఒకటి చెప్తారు. ఇప్పుడు అమెరికాలో 31,000 కోట్లు అంటారు,
ఇప్పుడు నిన్నటికి నిన్న 21,000 అంటారు, మళ్ళీ ఇవాళ 22,000 కోట్లు అంటారు. వీళ్ళకి లెక్కలు రావా, లేకపోతే లెక్కలు చెప్పలేకపోతున్నా, వీళ్ళు చేసిన చెప్పలేకపోతున్నా అనేది నాకు అర్థం అవట్లేదు. క్లియర్గా చెప్తున్నా, రాష్ట్రము ఆదాయం పెంచింది కేసీఆర్ గారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో చాలా పటిష్టంగా పనిచేసిండు. ఇప్పుడు నీటి విషయం కూడా చెప్తా. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కానీ లేకపోతే చెరువులు కానీ నిండడం వల్ల ఈ రోజు 66 లక్షల ఎకరాల్లో వరి సాగైందండి. దాదాపు 1,34,00,000 ఏదైతే మెట్రిక్ టన్ల రైస్ పండింది. దీనికి ఎవరు కారణం అంటే ఇవి రాగానే మొత్తం 1,34,00,000 ఏదైతే మెట్రిక్ టన్ల రైస్ పండిందా వీళ్ళ మొక్కలను చూసి? అది కాదు కదా. ఏదైతే భస్మాస్తుర హస్తం, వీళ్ళది మామూలు హస్తం కాదు. వీళ్ళు వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆశా వర్కర్ల మీద ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నారు. వీళ్ళు చేయి గుర్తు అంటే ఇదేనా అండి? అదేవిధంగా లగచర్లలో చూద్దాం. లగచర్లలో కూడా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేళ్ళు. చేతి గుర్తు అంటే ఇదేనా? ఎక్కడ పడితే మహిళల మీద చేతులు వేసాడైనా వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు ప్లే చేస్తే సభ్య సమాజం తలదించుకుంటుంది. అలాంటి పరిస్థితులు మహిళల పట్ల ఏ విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం ఓనమ్మ రాజ్యం అర్థం అవుతలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక మహిళే కదా, మరి మహిళల పట్ల మీరు ప్రవర్తించిన తీరేంటి? అదేవిధంగా పోలీసులతో కొట్టిస్తారు, బెటాలియన్ కానిస్టేబుల్ భార్యను అవమానిస్తారు. ఇలాంటి పరిస్థితులు మీరు ఎవరికి గౌరవం ఇచ్చిల్లండి? అదేవిధంగా ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు కూడా చనిపోతూ ఉంటే కనీసం వాళ్ళు దొంగచాటుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కంప్లీట్గా వచ్చి మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అండి. రైట్, మనం నిరంజన్ యాదవ్ గారితో మాట్లాడదాం. టీపీసీసీ లీడర్ నిరంజన్ యాదవ్ గారు, నమస్తే అండి. నిరంజన్ యాదవ్ గారు నమస్తే నమస్తే అండి. యాక్చువల్లీ సీతక్క గారు పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవటం మూలంగానే సర్పంచ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయంటే దానికి దీనికి సంబంధం ఏంటండి? మేడం ఇక్కడ అంటారు చూడు, భార్య మొగుని కొట్టి బయట వచ్చి అరసుడు మొగుని బదనాలు లేపటం అన్నట్టు ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, సర్పంచులే గాని అదేవిధంగా ఉప సర్పంచులే గాని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గత ప్రభుత్వం మిస్టేక్ల వల్ల ఆనాడు 2,275 కోట్లు ప్రతి నెల పంపుతున్నాము అని సర్పంచులకు అందరికి ఇస్తున్నాం అంటే, గత ప్రభుత్వంలోనే సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలోనే ఆనాడు ధర్నాలు చేసిండు, సర్పంచులు బిల్లులు రావట్లేదని ధర్నాలు చేసిండు. కావాలంటే ఇప్పుడు కూడా వీడియోలు చూడండి. గత ప్రభుత్వంలో అంటే ఆనాడు సెప్టెంబర్ గానీ అక్టోబర్ గానీ నవంబర్ గానీ ఎలక్షన్ లేదు కదా, ఆ రోజు లేకున్నది కదా, టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా. సర్పంచ్లకు గేట్ల కాడ ఉంచి అసలు కనీసం ఎమ్మెల్యేల దగ్గరికి పోవడానికి కూడా సర్పంచ్లకు అర్హత లేనట్టు ఆ రోజు కాంట్రాక్టులకు అప్పచెప్పి మొత్తం దండుకొని వదిలేసి, ఆ బాధ్యతను కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం శిరసా వహిస్తూ వాళ్లకు నచ్చజెప్పి ఇవ్వబోతుంది, ఇస్తుంది కూడా. ఒకటేసారి అమ్మంతము కొన్ని వేల కోట్లు అప్పులు చేసి పార్టీ అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది అని చెప్పేసి పార్టీ ఫండ్ను అనే రూపంలో కాంట్రాక్టర్లకు మొత్తం ఇవ్వకుండా ఎగ్గొట్టి 6 నెలల నుంచి ముందు గవర్నమెంట్ అంటే అంటే నిరంజన్ గారు ఒక్క నిమిషం అండి. అయితే ఇప్పుడు మీరన్నట్టే కాంట్రాక్టర్లకు కోట్లు ఇస్తున్నారు, సర్పంచులు బకాయిలు చెల్లించడానికి 12,000 ప్రాబ్లం అని 12,000 కోట్లు ఏదైతే వీళ్ళు సర్పంచులకు 6,000 కోట్లు ఇవ్వడానికి 600 కోట్లు ఇవ్వడానికి వస్తలేదు. అంటే హరీష్ రావు గారు కూడా ఇందాక అదే ప్రశ్నించారు. అంటే కాంట్రాక్టర్లకు కోట్లు ఇస్తున్నారు, సర్పంచులకి బిల్లులు చెల్లించడానికి వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అని. మేడం అదే నేను చెప్తున్నాను, గత ప్రభుత్వం మిస్టేక్ వల్ల గత ప్రభుత్వం అయిపోయింది. గత ప్రభుత్వం గారు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక్క నిమిషం అండి శ్రవంతి గారు, ఒక చిన్న విషయం చెప్తా. అన్నగారికి ఏదైతే కాంగ్రెస్ మిత్రులు తెలియాలి. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి, మీ మధ్యలో డిస్టర్బ్ చేయండి. మీరు మాట్లాడండి. మీ టైంలో నేను రాను. జస్ట్ నీ క్లారిఫికేషన్ ఇస్తాను, నువ్వే మాట్లాడు. నేను మాట్లాడను అని చెప్తున్నా. నేను మాట్లాడను. స్టేట్ క్వశ్చన్ వేస్తున్నా. నిరంజన్ గారు స్టేట్ గా నీకు క్వశ్చన్ వేస్తున్నా. ఇప్పుడు ఏదైతే సర్పంచుల ఆత్మహత్యలు వాళ్ళ ఆత్మహత్యలు మా హయాంలో జరిగినాయి అంటున్నారు కదా. నేను చెప్తా వినండి. నిరంజన్ యాదవ్ గారు ఒక్కసారి ఒక నిమిషం ఆగండి. గవర్నమెంట్ లో ఉన్నారు కదా, ప్రతిపక్షం ఉన్నారు కదా, మీరు ఇదే ఓపిక ఉండాలి, చెప్పే ఓపిక ఉండాలి. ప్రతిపక్షాలు అడుగుతున్నాము, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం అన్న
ఇప్పటికి 1 year అయింది గవర్నమెంట్ వచ్చి. మా గవర్నమెంట్ రాగానే బిల్లులు అప్పటికే కొన్ని వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి. అప్పటికే అప్పల పాలు చేసిన బీఆర్ఎస్ వినండి. చెప్పు నేనేమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలండి. ఇప్పుడు వీళ్ళు వచ్చింది మొత్తం కంప్లీట్గా అబద్ధాలు చెప్తున్నారు. మరి ఎంతమంది చచ్చిపోయింది ఇప్పుడు సంవత్సరంలో? 356 మంది రైతులు చచ్చిపోయిళ్ళు, అదేవిధంగా 54 మంది గురుకుల విద్యార్థులు చచ్చిపోయిళ్ళు, 93 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయిళ్ళు, అదేవిధంగా 28 మంది ఏదైతే నేతలు చచ్చిపోయిళ్ళు, మొత్తం 531 సావులండి. ఇప్పుడు ఇది ఏ ప్రభుత్వం అండి? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే అంత తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకున్న ప్రభుత్వమా? మొత్తం తీసుకుపోయే ప్రభుత్వం, పైకి తీసుకుపోయే ప్రభుత్వమా? ఏం ప్రభుత్వం అండి? ఏం చేస్తున్నారండి వీళ్ళు వచ్చిన తర్వాత? చెప్పండి. వీళ్ళకి న్యాయం చేసినని చెప్పండి. వృద్ధులకు అన్యాయం చేసిళ్ళు, రైతులకు అన్యాయం చేసిళ్ళు, పెన్షన్ 4000 చేస్తున్నారు. అమ్మ ఇప్పుడు తీసుకుంటే 2000, మేము వచ్చిన తర్వాత డిసెంబర్ తర్వాత తీసుకొని 4000 అన్నారు. ఎక్కడ పోయినా 4000? అదేవిధంగా ఇప్పుడు పెళ్లి చేసుకోకండి, మీరు వాయిదా వేసుకోండి, మేము వచ్చిన తర్వాత మీకు తులం బంగారం ఇస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం బంగారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు ఎక్కడ దుర్మార్గులో. కానీ అప్పుల విషయం అబద్ధం. మేము తీసుకొచ్చింది 3 లక్షల కోట్ల అప్పు అయితే వీళ్ళు దాదాపు 7 లక్షల కోట్లు అంటారు. అరే ఆర్బీఐ పూర్తిగా చెప్తే కూడా వాళ్ళు ఇప్పుడు దీన్ని కూడా బుకాయిస్తే, ఏదైతే చట్టం ఉంటుంది, చట్టం దృష్టిలో అందరూ సమానమే. మేము కూడా అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రైట్. నిరంజన్ గారు చెప్పండి. నిరంజన్ ఒక్క నిమిషం మేడం సారీ కొద్దిగా. అయితే అక్కడ ఉండే పర్సన్ అన్నగారు కొద్దిగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే మన ఇంటి పెద్ద ఒకరు ఉన్నారు. అయితే ఇంటి మొత్తం బాధ్యత ఏమైతుంది? ఇంటి బాధ్యత పెద్ద కొడుకు అవుతుంది. ఆ పెద్ద కొడుకు కరెక్ట్ సక్సెస్ అంటే టైం పడుతుంది కదా. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఈ రోజు మీరే పెట్టుకున్నారు కదా డెడ్ లైన్లు. ఆగస్ట్ 15th రుణమాఫీ చేస్తాడు మొత్తం. అమెరికాలో 31,000 కోట్లు అంటారు, వచ్చిన తర్వాత 18,000 కోట్లు అంటారు. మరి లెక్కలు రావా? మరి రాగలిగిన లెక్కల బుక్ కొనియాలా?